చూసారు కదా ప్రోమో. ఈరోజు నామినేషన్స్లో అయితే ఫుల్ ఫైర్ జరగబోతుందన్నమాట. అండ్ ఈ వారం కెప్టెన్ అయిన రాము అండ్ 2 వీక్స్ డైరెక్టర్ నామినేట్ అయిన ఫ్లోరా వీళ్ళిద్దరు తప్ప హౌస్ మేట్స్ అందరూ నామినేషన్లో ఉన్నారని చెప్పి అయితే బిగ్ బాస్ చెప్పాడనమాట. అండ్ హౌస్ మేట్స్ అందరూ అయితే షాక్ అయ్యారు. ఈ సీజన్ చదరంగం కాదు రణరంగం కదా, ఏదైనా జరగవచ్చు అని చెప్పి వాళ్ళైతే ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ అయితే ఒక పెద్ద బెడ్ అయితే పెట్టాడనమాట. అండ్ ఇప్పుడు నామినేషన్లో ఉన్నవారు ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇస్తున్నానని చెప్పి బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ పెట్టాడనమాట ఈ నామినేషన్ సంబంధించి. అండ్ ఈ బెడ్ మీద నుంచి ఎవరైతే ముందు కింద దిగిపోతారో వాళ్ళు నామినేషన్లో ఉంటారు. అండ్ లాస్ట్ వరకు ఉండే కొంతమంది మాత్రమే ఇమ్యూనిటీ సాధించి నామినేషన్ నుంచి సేవ్ అవుతాడని చెప్పి బిగ్ బాస్ చెప్పాడనమాట. అండ్ ఇక్కడ స్టార్ట్ అయింది అబ్బాయి. ఈ వారం నామినేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. అండ్ ఫస్ట్ అయితే సంజనాని తీయేశారు. సంజనాని ఫస్ట్ తీయడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే అలా చాలా మందిని తీసుకుంటూ వచ్చేసారు అనమాట. నెక్స్ట్ దివ్య దగ్గరికి వస్తే, దివ్య ఏంటి నన్ను ఎందుకు తీస్తున్నారు, మీరు ఏమి ఫ్రెండ్షిప్ ప్లాన్ చేస్తున్నారా, నన్ను తీయడానికి కారణం ఏంటని చెప్పి గట్టిగా వాదించింది అనమాట. అప్పుడైతే శ్రీజ అయితే గట్టి కౌంటర్ ఇచ్చింది అనమాట దివ్యకి. మరి నిన్ను తోయడానికి బర్నీ గారు రాలేదు, మరి మీ ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్, ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు, నేనైతే సోలోగానే ఆడుతున్నానని చెప్పి దివ్యకైతే శ్రీజ గట్టి కౌంటర్ ఇచ్చిందనమాట. అండ్ తర్వాత డెమోన్ అండ్ బర్నీ గారిలో ఫస్ట్ బర్నీ గారు పడినట్టు అనిపించింది అనమాట కిందకి. కానీ ఫ్లోరా గారు డెమోన్ పేరు చెప్పింది. వీళ్ళిద్దరికి కూడా గట్టిగా గొడవ జరగబోతుందని తెలుస్తుంది. అండ్ నామినేషన్స్లో అయితే ఫుల్ ఫైర్ జరగబోతుంది అనమాట. ఈ నామినేషన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ రోజు జరగబోయే నామినేషన్స్ కోసం ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.